పరిశుద్ధ గ్రంథంలో నుంచి 130వ కీర్తన మొదటి 2 వచనాలు. యెహోవా, అగాధ స్థలములలో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము. నీ చెవి యొగ్గి నా ఆర్తధ్వని వినుము. చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో దావీదు భక్తుడు తన జీవితంలో ఎన్నో అగాధ స్థలాలు, ఎన్నో ఆర్తధ్వనులు, ప్రమాదంలో చిక్కుకున్న వారు వాళ్ళ ఆర్తధ్వనులు మనము ఎలా వినగలమంటే, రక్షించండి అంటారా లేదా? 2012 డిసెంబర్ 15 సాయంత్రం 4 గంటలప్పుడు నాకు జరిగినటువంటి ఆ యాక్సిడెంట్లో కూడా ఆ బస్సు గుద్దినప్పుడు ఆటోలు ఇరుక్కుపోయి నేను ఇలాగ నా ఆర్తధ్వనులు ఉన్నాయట. నా ప్రాణం పోతుంది, నన్ను రక్షించండి, నాకు నీళ్లు దప్పిగైతున్నాయని ఈ 3 మాటలు నా ఆర్తధ్వనిగా అక్కడున్న ప్రజలందరూ విన్నారని సాక్ష్యం విన్నాను నేను. అంటే అపాయములో ఉన్నటువంటి మనిషికి ఆర్తధ్వని అనేది చాలా భయంకరంగా ఉంటుంది. పాతాళములో యాతన పడుచున్నటువంటి ధనవంతుడు కూడా, అబ్రహామా అబ్రహామా, నీ రొమ్మున ఉన్నటువంటి లాజరును నా దగ్గరికి పంపించయ్యా. ఒక చిటికెన వేలు, ఒక కొస చిటికెన వేలుతో ఒక్క చుక్క బిందు లేకపోతే నీటి బిందు నా నాలుక మీద వేస్తే చాలనుకున్నాడు. కాబట్టి కష్టం ఎక్కువైనప్పుడు, ఇబ్బంది ఎక్కువైనప్పుడు మన ఆర్తధ్వనులు ఇలా ఉంటాయని వర్ణించడానికి వీలు లేదు. పడిపోయిన వ్యక్తి ఏమంటాడంటే అబ్బా అని అంటారు, లేకపోతే కొంతమంది ఏమంటారంటే అమ్మా అని అంటారు. అవునా కదా? దీనికి దేనికి సాదృశ్యం ఇలాగ పిలుస్తున్నారంటే ఆర్తధ్వనికి సాదృశ్యం. కాబట్టి దావీదు భక్తుడు కూడా అంటున్నాడు, అగాధ స్థలములో నుండి నేను నీకేం చేస్తున్నాను, మొరపెట్టుచున్నాను ప్రభువా, నా ప్రార్థన ఆలకించుము అని దావీదు భక్తుడు తన మాటల్లో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 50వ కీర్తన 15వ వచనంలో ఒక మాట మనం చూసినట్లయితే, 50వ కీర్తన 15వ వచనంలో, నీవు నాకు మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను. తర్వాత ఏముంది అక్కడ? నీవు నన్ను మహిమపరచెదవు అన్నాడు. దేవుడిని మహిమపరచాలంటే దేవుడు విడిపించాలి. దేవుడు మనల్ని విడిపించాలి అని అంటే దేవునికి మనం ప్రార్థన చేయాలి. దేవునికి మనం ప్రార్థన చేయాలంటే శ్రమలు రావాలి. శ్రమలు ఎంతమంది ఇష్టపడతారు చెప్పండి? ఎవరు ఇష్టపడరు? సామాన్యంగా అయితే శ్రమలు ఎవరు సులభంగా ఉండాలనుకుంటారు, కానీ శ్రమలు అనేటువంటివి ఎవరు ఇష్టపడరు. కానీ భక్తుడు ఏమంటాడు? శ్రమలు నాకు వచ్చుట నాకు మేలాయని అంటాడు. 119వ కీర్తన 71వ వచనం, నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయును అంటాడు. 67వ వచనంలో ఏమంటాడు? శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకొనుచున్నాను అన్నాడు. హల్లెలూయా. శ్రమ రాకముందేమో దేవుణ్ణి విడిచిపెట్టాడు, శ్రమ వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వచ్చాడు. అవునా? కాబట్టి శ్రమలు రావడం మంచిదంటారా కాదంటారా? ఈరోజు నుంచి ప్రార్థన చేయండి, ప్రభు నాకు శ్రమలు దయచే ప్రభు అని ప్రార్థన చేస్తారా? శ్రమలు దయచేయమని ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. మన ఆధ్యాత్మికంగా ఎంత లోతుగా దేవుని కోసం బ్రతుకుతుంటామో, ఎంత దేవునికి దగ్గర అవుతుంటామో, ఆటోమేటిక్గా శ్రమలు అనేవి మనకు చెప్పకుండానే వచ్చేస్తూనే ఉంటాయి. అంతే. లైట్ వేసాము, మనం ఏం లైట్ వేసి పురుగులను పిలవం. లైట్ వేయగానే పురుగులు ఆటోమేటిక్గా ఏం చేస్తాయి? వచ్చేస్తాయి. అంతే. ఆ వెలుతురు అనేది కదా, వెలుతురు అనేది ఆకర్షణీయమైనది. అలాగే వెలుగైనటువంటి దేవునికి మనం ఆకర్షింపబడి ఆ వెలుగు దగ్గరికి వెళ్ళే కొలది శ్రమలు అనేవి విస్తరిస్తూనే ఉంటాయి, శ్రమలు అనేవి వస్తూనే ఉంటాయి. అయితే శ్రమలు రావడం తప్పు కాదు, కానీ శ్రమలలో మనము దేవునికి మొరపెట్టగలము. దేవునికి మనం మొరపెట్టినప్పుడు ఆయన మనల్ని విడిపించగలడు. ఆయన మనల్ని విడిపించినప్పుడు ఆయన్ను మనము మహిమ పరచగలం. ఇవన్నీ స్టెప్స్ ఉన్నాయి. ఈ స్టెప్స్ ఏమీ లేకుండా ఉండాలి. నా ఆత్మీయ జీవితంలో, నా ప్రార్థన జీవితంలో, నా వ్యక్తిగత భక్తి జీవితంలో నేను సాఫీగా నమ్ముకున్నప్పుడు ఎలాగున్నానో సత్యదాకా అట్లనే ఉండాలంటే కుదరని పని అది. పెద్దలు అంటుంటారు చాలాసార్లు, కాసే చెట్టుకు రాళ్ళ దెబ్బలు ఎక్కువ అంట. కాసే చెట్టుకి కాయని చెట్టుని ఎవడు పట్టించుకోడు. అవునా? కాబట్టి దేవుని కోసం బ్రతికే వారి జీవితాల్లో శ్రమ ఉంది. దావీదు దేవుని ఇష్టానుసారైన మనుషుడు కదా.
దేవుడు ఏర్పాటు చేసుకున్నవాడు కదా. అయినను కూడా తను ఏమంటున్నట్టే, దేవా యెహోవా, అగాధ స్థలములో నుండి నేను నీకు మొరపెడుచున్నాను, నా ఆర్తధ్వని ఆలకించు, నాకు చెవి యొగ్గుమని చెప్పేసి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రసవ వేదన పడేటువంటి స్త్రీ యొక్క ఆర్తధ్వని అంతా ఇంత కాదు. అది డాక్టర్లకే తెలుసు, నర్సులకే తెలుసు, ప్రసవ వేదన పడుతున్న తల్లికే తెలుసు తప్ప మిగతా వాళ్ళకి అర్థము కాదు. ఒకానొక సందర్భంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఉన్నటువంటి ఒక మామగారు వాళ్ళ కోడలు ఇద్దరు కూడా మాట్లాడుతున్నారంట. యేసు ప్రభు దేవుడు అని చెప్తున్నారు, యేసు ప్రభు ఈ యొక్క ప్రసవ వేదన కలుగజేశాడని చెప్తున్నారు, బైబిల్లో ఉంది అని చెప్తున్నారు. కాబట్టి తల్లి, నా మాటను, మామ మీద నీకు ప్రేమ ఉంటే, నా మాట గౌరవించేటట్టుగా ఉంటే నువ్వు ఒక పని చేయాలమ్మా. నెలలు నిండే కొలది, నెలలు నిండుతున్నాయి, ప్రసవ వేదన పడేటప్పుడు నువ్వు కేకలు వేయకుండా, అరవకుండా, ఏడవకుండా కాన్పు కావాలి అని చెప్పిండంట. అప్పుడు మామయ్యను గౌరవించినటువంటి ఆ యొక్క కోడలు, సరే మామ, నీ మాట నేను దాటను, నిన్నే గెలిపిస్తాను తప్ప ఇక ఎవరు నేను గెలిపించాను అని మాట తీసుకున్నారు. దినాలు గడిచిపోతున్నాయి, ప్రసవేదన ప్రారంభమైంది, నొప్పులు ప్రారంభమైనవి, నడుములు పట్టుకుంటుంది, అదే నొప్పులతో బాధపడుతుంది, కేకలు వేస్తుంది. ఎట్టకేలకు కేకలు వేసి, అరిసి, ఏడ్చి మొత్తానికి కుమారుని కన్నది. అప్పుడు వాళ్ళ మామ వెళ్ళి ఆ బాధలు కూడా అడుగుతున్నాడట, ఏమా నువ్వు నాకు ఏం మాట ఇచ్చినావు? మామ, నీ మాట నేను జవదాటనన్నావు కదా, ఎందుకు కేకలు వేసినావు అంటే, నేనేం చేయాలి మామ, నాకు తెలియకుండానే ఆ నొప్పులకి ఆ కేకలు వచ్చేసి. కారణం ఏంటంటే, దేవుడు ఆది కాలములోనే ఆదామును, హవ్వను, పామును మూడింటిని ఏం చేశాడు? శపించేశాడు. దేవుని మాట వినని కారణాన్ని బట్టి ఇంత ప్రసవేదన పడవలసిన పరిస్థితి వచ్చిందని ఆ రోజున ఆ వాక్యాన్ని వారు జ్ఞాపకం చేసుకున్నారంట. చూడండి, ఆదికాండం 3:16. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదన నేను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును. చూడండి, వేదనతో నువ్వు నీ పిల్లలను కంటావని చెప్పాడు. హల్లెలూయా. దేవుని మాట యేసు ప్రభు నమ్మినా నమ్మకపోయినా, అన్యులైనా, ముస్లిమ్స్ అయినా, యూదులైనా, క్రైస్తవులైనా, ఇస్రాయేలులైనా, సిక్కు మతస్థులైనా, చైనీస్ అయినా, బౌద్ధమైన ఎవరైనా సరేగాక ప్రసవ వేదన పడి పిల్లల్ని కనవలసిందే కదా. దేవుని మాట సత్యం ప్రియులారా. ఎలాగైతే ప్రసవ వేదన పడి తల్లి పిల్లలు కంటూ ఉందో, అలాగనే ఆధ్యాత్మిక జీవితంలో కూడా శ్రమలు అనేవి కూడా మనకు వస్తూ ఉంటాయి. ఈ శ్రమలలో మనం ఏమవుతుంటామంటే, దేవుని విలువను తెలుసుకోగలుగుతాం. దేవుడు అంటే మన పట్ల ఎలాంటి అభిప్రాయం కలిగి ఉన్నాడు, దేవుడు మనల్ని ఏ విధంగా ప్రేమిస్తున్నాడో, ఏ విధంగా మన జీవితాల కార్యాలు చేస్తాడో, అదంతా మనం చూడగలిగేటువంటి గొప్ప అవకాశం ఏంటంటే శ్రమలే. కాబట్టి నా శ్రమలలో నేను యెహోవాకు మొరపెడితిని అంటాడు భక్తుడు. కాబట్టి శ్రమ అనేది రావాలి, ప్రార్థన చేయాలి, దేవుడు విడిపించాలి, దేవుడిని మహిమపరచాలి. 91వ కీర్తన 14-15 చదువుదాం. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతని తప్పించేదను, అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతనిని ఘనపరిచెదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడయుండెదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను అంటాడు. హల్లెలూయా. ఇది మోషే చేసిన ప్రార్థనలో దేవుణ్ణి ప్రేమించే వారికి ఉన్నటువంటి ఆశీర్వాదాల గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. తప్పిస్తానంటున్నాడు, ఘనపరుస్తానంటున్నాడు, ఉత్తరమిస్తానంటున్నాడు, శ్రమలో తోడై ఉంటానంటున్నాడు, గొప్ప చేస్తానంటున్నాడు, తృప్తిపరుస్తానంటున్నాడు, నా రక్షణ అతనికి నేను చూపిస్తాను. ఇవన్నీ ఎప్పుడో తెలుసా? దేవుణ్ణి ప్రేమించినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, శ్రమలలో దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు, దేవుని కొరకు మనం జీవిస్తున్నప్పుడు ఇలాంటి విషయాలన్నిటినీ కూడా మనము అర్థం చేసుకోగలుగుతాం. దేవుణ్ణి ప్రేమించకుండా పక్కన పెడితే ఇక మనం నెక్స్ట్ చేయవలసిన పనులు మనలో ఏమి చేయవలసిన అవసరం ఏమీ కూడా ఉండనే ఉండదు. అందుకనే మొదటి పనిని ఎప్పుడు మర్చిపోకూడదు, మొదటి ప్రేమను మర్చిపోకూడదు, మొదటి కార్యాలు మనం మర్చిపోకూడదు. ఒక విశ్వాస జీవితంలో ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. అయితే ఆ ప్రార్థన చేసే వ్యక్తికి శ్రమలు రావా అంటే తప్పకుండా శ్రమలు వస్తాయి. కాబట్టి అగాధ స్థలములో నుంచి నేను నిన్ను ప్రార్థిస్తున్నానయ్యా, నాకు చెవియొగ్గి నా ఆర్తధ్వని ఆలకించని
దావీదు భక్తుడు ప్రార్థన చేసినట్టుగానే బైబిల్లో 3 సందర్భాలు మనం చూద్దాము. యోనా గ్రంథం 2వ అధ్యాయం మొదటి వచనం చదవండి ఒకసారి. ఆ మత్స్యపు కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగు ప్రార్థన చేసెను, నేను ఉపద్రవంలోను యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ఏం చేశాడు? ప్రత్యుత్తరం ఇచ్చాడు. హల్లెలూయా. యోనా తన జీవితంలో జరిగిన విషయాలను గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నేను మత్స్యపు కడుపులో అనగా పెద్ద చేప కడుపులో ఉన్నప్పుడు, ఉపద్రవాల్లో ఉన్నప్పుడు నేను యెహోవాకు ఏం చేశాను? ప్రార్థన చేశాను. అంటే ఇప్పుడు హాయిగా ఉన్నాడా, శ్రమలో ఉన్నాడా అతను? చెప్పండి. శ్రమలో ఉన్నాడు. ఏ శ్రమలో ఉన్నాడు? చేప కడుపులో ఉన్నాడు. వాస్తవంగా యోనా ఎక్కడ ఉండాలి? భూమి మీద ఉండాలి. అది కూడా నినివే పట్టణంలో ఉండాల్సిన వాడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? చేప కడుపులోకి వెళ్ళిపోయాడు. చేప కడుపులోకి వెళ్ళి హాయిగా ఉన్నది ఏమి లేదు. లోపల ఎలా ఉందంట? ఉపద్రవం ఉందంట. చాలా కష్టం ఉంది. ఒక మాట అన్నాడు ఆయన, పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించున్నావు అన్నాడు. ఎక్కడున్నాడంట? ఆయన ఉన్నదేమో మత్స్యపు కడుపులో. అది ఎలా కనపడుతుంది లోపల అతనికి? పాతాళ లోకం. కొన్నిసార్లు అంటుంటారు కదా, దేవుడు కనపడ్డాడు నాకు అంటారు. నరకం అంటే ఏందో నాకు అర్థమవుతుంది. నా ఇండ్లు చూస్తే, నా పిల్లలను చూస్తే, నా కుటుంబాన్ని చూస్తే, నా భర్తను చూస్తే నాకు అర్థమవుతుంది నరకం ఎక్కడో కాదు, ఇక్కడే ఉంది నరకం అని. పరలోకం కూడా ఎక్కడో కాదు, ఇక్కడే ఉంది. భక్తులందరూ కలిసి ఆరాధన చేస్తే పరలోకము సమూహపు దూతలందరూ దిగి వస్తారు. ఆమేన్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, యోనా ఉపద్రవాల్లో ఉండి, మత్స్యపు కడుపులో ఉండి, శ్రమలో ఉన్నాడనే సంగతి మనం గుర్తెరుగుతాం. కారణం ఏంటి అంటే తన జీవితంలో చెప్పింది చేయకపోవడమే కారణం. చాలాసార్లు చెప్పింది చేయకపోవడం వలన చాలా నష్టాలు తీసుకొచ్చుకుంటాం. యోనా గ్రంథము 1వ అధ్యాయము 1-2 వచనాలు. యెహోవాకు అమిత్తై కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణముకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించు అని చెప్పేసి దేవుడు చెప్పాడు. నినివే పట్టణానికి, అది చాలా వ్యాపార స్థలం, అది పెద్ద పట్టణం. అది అంత పెద్ద పట్టణానికి వెళ్ళి వారికి దుర్గతి కలిగిన, ఎందుకంటే అది నా దృష్టికి ఘోరమైన పాపం చేస్తావు. పాపం వలన వచ్చు జీతము మరణము. మరణం నుంచి తప్పించేది ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే కదా. రోమా 6:23 ప్రకారం 3వ వచనం చివరిలో ఉంటుంది చూడండి. యెహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టిపంగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చెను. తుఫాను రేగడానికి, ఓడ బద్దలు కావడానికి కారణం ఎవరు? కుటుంబాలు ఈరోజు బద్దలైపోతున్నాయి, జీవితాలు బద్దలైపోతున్నాయి, విచ్చలవిడైపోతున్నాయి. కారణం ఎవరంటే మనమే. అలాగనే ఆనాడు యోనా ఎక్కినటువంటి ఆ యొక్క ఓడ బద్దలు కావడానికి వాస్తవంగా ఓడ నడిపేవారు తప్పేం లేదు అక్కడ. లేదా ఓడ ఏమైనా రిపేర్ ఉందంటే రిపేర్ కూడా ఏం లేదు. దేవుడు ఎలాంటి వాడంటే లేనిది ఉన్నట్టు చేయగలడు, ఉన్నది లేనట్టు చేయగలడు. ఆయన అడిగి వాటికంటేను, ఊహించు వాటికంటేను అత్యధికంగా చేసేవాడు. ఆయన కార్యాలంట కంటికి కనపడవు, చెవికి వినపడవు, హృదయమునకు గోచరం కావంట, అర్థం కావంట అసలు. అలాంటి గొప్ప కార్యాలు చేసేటువంటి ఆ దేవుని సేవకునిగా ఆయన చెప్పిన మాట వినకుండా వెళుతూ వెళుతూ ఆ ఓడలో కూర్చున్నాడు. నినివేకి పోవలసిన ఓడనెక్కవలసిన వాడు తర్షీషుకు పోవలసిన ఓడనెక్కాడు. ఓడ బద్దలైపోయింది. అక్కడ ఉన్నటువంటి యజమానులంతా కూడా సరుకులన్నీ దాంట్లో సముద్రంలో పడవేశారు. అయినను కూడా ఓడ మునిగిపోవడానికి సిద్ధంగా ఉన్నది. కానీ యోనా ఏం చేస్తున్నాడు తెలుసా? నిద్రపోవటమే ఆయన పని. ఏంటి? నిద్రపోవడం. కొంతమంది జీవితాలు ఎప్పుడు నిద్రపోతానని, నిద్రపోతులు అందరూ దరిద్రులు అవుతారని బైబిల్లో రాయబడింది. నిద్రపోయే టైంలో నిద్రపోండి, సంతోషమే. నిద్రపోయే టైంలో నువ్వు నిద్రపోతే సంతోషమే, కానీ నిద్రపోకుండా ఉండవలసిన సమయంలో కూడా నిద్రపోతే చాలా కష్టం. కొంతమందికి నిద్ర రాదు రోజంతా కూడా. ప్రార్థనలకు వస్తేనే నిద్ర వస్తుంది, వాక్యం వినేటప్పుడే నిద్ర వస్తుంది. ఈరోజు మనం గమనిస్తే యోనా దేవుని యొక్క సన్నిధిలో నిలవక అనే మాట ఉంది అక్కడ. ఎక్కడ నిలవకంట? దేవుని సన్నిధిలో నిలబడకుండా ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు ఆయన? తర్షీషుకి వెళ్ళిపోతున్నాడు. ఒకవేళ నినివే పట్టణానికి వెళ్ళడానికి తను ప్రయాణం కట్టుకుంటే ఖచ్చితంగా తనతో ఏముండేది? దేవుని సన్నిధి ఉండేది. నా సన్నిధి నీకు తోడుగా వచ్చునన్నాడు కదా. దేవుని సన్నిధి అంటే దేవుని యొక్క వెలుగు, లేకపోతే ప్రసన్నత,
దేవుని యొక్క నీడ ఆయన మీద ఉండేది. దేవునికి ఉన్న ప్రేమంతా యోనా మీద వెళ్ళిపోయి కోపం వచ్చి యోనా దేవుని కోపం తెప్పిస్తే కష్టం ఎవరికి వచ్చింది? తర్షీషుకు పోయే ప్రయాణికులకు వచ్చింది, ఓడ నాయకులకు వచ్చింది. చేసింది తప్పు ఒకరు, శిక్ష అనుభవించేది మరి ఒకరు. కాబట్టి కోపం తెప్పించొద్దు, కోపానికి కారకులుగా మనం ఉండకూడదు. వాళ్ళు పోయి నిద్రపోతలే, లేచి నీ దేవునికి ప్రార్థన మా దేవుళ్ళకు చేయవలసినటువంటి ప్రార్థనలు, మా దేవుళ్ళు చేయాల్సిన పూజలు, మా దేవుళ్ళు చేయాల్సినటువంటి అన్నీ కూడా చేసేసాం. లేచి నీ దేవునికి ప్రార్థన చేయి, నీ దేవుడు ఎవరో ఏమో అని చెప్పేసి వాళ్ళకి తెలియదు. వాస్తవంగా యోనా దేవుడు ఎవరో తెలియదు. అప్పుడు ఆయన అంటాడు, తన మాటల్లో ఈ మాట చెప్పాడు. యోనా గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. అతడు వారితో ఇట్లనెను, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయి ఆకాశమందుండు దేవుడయ్యున్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనయ్యున్నాను అన్నాడు. హల్లెలూయా. చెప్పడానికేమో గొప్పగా చెబుతున్నాడు. ఏమని? మా దేవుడు ఎవరు అనుకున్నావు? భూమిని ఆకాశమును కలుగజేసిన దేవుడు. మనం కూడా చాలాసార్లు మన దేవుడు ఎవరంటే చనిపోయి తిరిగి లేచిన ప్రభు అయిన యేసుక్రీస్తుని గొప్పగా చెప్తాం, కానీ ఆయన చెప్పిన మాట ఒకటి కూడా చెయ్యం. యోహాను సువార్త 2వ అధ్యాయములో ఆయన మీతో చెప్పునది చెయ్యడి అన్నది ఎవరు? మరియమ్మ తల్లి. ఆయన ఏం చెప్పాడు? 6 రాతి బాణలలో ఏం పోయమన్నాడు? నీళ్లు పోయండి అన్నాడు. అంతే. అయ్యా నీళ్లు పోసినాం అయ్యా, తీసుకుపోయి పోయండి అన్నాడు. వచ్చిన విందు వారికి పోసేయండి అన్నాడు. వాళ్ళు పోస్తుంటే నీళ్ళు ఏమైపోయినాయి? ద్రాక్షరసంగా మార్చబడ్డాయి. హల్లెలూయా. ఆయన చెప్పింది చేయాలంతే. మనం గుడ్డివానికి కూడా ఆ బురద చేసి ఉమ్మి పూసి బురద చేసి ఆ కళ్ళకు పూసి నువ్వు వెళ్ళి సిలోయమును కోనేటిలోకి వెళ్ళి కడుక్కో అన్నాడు. ఆయన వెళ్ళి కడుక్కున్నాడు, చూపు కలిగి మళ్ళా తిరిగి వచ్చేసాడు. కాబట్టి దేవుని మాట చాలా శక్తివంతమైంది. అది విన్నప్పుడు కష్టంగా ఉంటుంది, కానీ చేసేటప్పుడు కూడా చాలా కష్టంగా ఉంటుంది, కానీ దాని తర్వాత రిజల్ట్, దాని తర్వాత ఫలితాన్ని మనం చూస్తే ఎంత సంతోషమో తెలుసా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తి గలవాడే, హెబ్రీయుడే, భూమి ఆకాశం కలుగజేసిన దేవుని యొక్క సేవకుడు, దేవుని యందు భయభక్తులు గలవాడే పేరుకు, కానీ దేవుడు చెప్పింది చేయకపోవడానికి కారణాన్ని బట్టి దేవుడు మత్స్యానికి అప్పగించాడు. ఆ మత్స్యం కడుపులో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఉపద్రవములో నేను ప్రార్థన చేస్తున్నాను, ఆయనకు మనవి చేస్తూ ఉన్నాను, అయ్యా నా మనవి ఆలకించయ్యా, నా కేకలు వేయగా నా ప్రార్థన అంగీకరించయ్యా అని చెప్పేసి ఆయన ప్రార్థన చేస్తూ మొత్తానికి దేవుడు తన ప్రార్థన విన్నాడు. యోనా చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు. ఆ సంగతిని 2వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. మొదటి వచనం చూద్దాం. యోనా ప్రార్థన చేశాడు. 2వ వచనంలో ఏముందంటే, నేను ఉపద్రవములలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను, పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. చూడండి, ప్రార్థించిన తర్వాత దేవుడు తన ప్రార్థన అంగీకరించాడని తన మాటలు చెబుతున్నాడు. ఎలాగ అంగీకరించాడు అని మనం గమనిస్తే 3వ వచనం చూడండి. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భంలో పడవేసి ఉన్నావు, ప్రవాహములను చుట్టుకొని ఉన్నవి, నీ తరంగములు నీ కరుళ్ళు నన్ను కప్పి ఉన్నవి, నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను, నీ పరిశుద్ధాలయము తట్టు మరలా చూసేదననుకుంటుని. అబ్బా, ఆ పాతాళ గర్భములో మత్స్యపు కడుపులో ఉండి కూడా తను ఏమనుకుంటున్నాడు తెలుసా? అయ్యా నేను నీ పరిశుద్ధాలయము తట్టు మరలా నేను చూడాలని ఉందయ్యా. ఆయన ఆశ మరలా నన్ను బ్రతికిస్తే నేను చూడాలని ఉందని చెప్పేసి కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడు ఆయన. ఆ నిర్ణయాలను దేవుడు విన్నటువంటి దేవుడు చేసిన కార్యాన్ని మనం గమనించినట్లయితే 9వ వచనం చూడండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు అర్పించేదను, నేను మొక్కుకొనిన మొక్కుబళ్లను చెల్లింపక మానను, యెహోవా యొద్దనే రక్షణ దొరుకునని ప్రార్థించాను. ఇక్కడ మరొక ప్రార్థన కనపడుతుంది. మొక్కుబడితో కూడిన ప్రార్థన ఇక్కడ కనబడుతుంది. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞయగా అది యోనాను నేల మీద కక్కివేశాను. కాబట్టి ప్రియులారా, చెప్పింది చేయకపోవటం వల్ల వచ్చే శ్రమలలో ప్రార్థన చేయటం, చెప్పింది చేయకపోవడం వలన వచ్చే శ్రమలో ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా దేవుడు ఏం చేస్తాడు? ప్రార్థన వింటాడు, జవాబిస్తాడు, తప్పకుండా కార్యాలు దేవుడు చేస్తాడు. 2వ దినవృత్తాంతము గ్రంథం 33వ అధ్యాయము 10 నుంచి 13 వచనాలు. యెహోవా మనష్షేకును అతని జనులకును వర్తమానం పంపినను వారు చెవియొగ్గకపోయిరి. కాబట్టి యెహోవా అషూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదికి రప్పించెను. మనష్షే తప్పించుకొని పోకుండా
వారు అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి అతన్ని బబులోనుకు తీసుకొని పోయిరి. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడలుగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యంలోనికి అతని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనష్షే తెలుసుకొనెను. ఇక్కడ గమనించినట్లయితే యూదా రాజులలో ఒక రాజు మనష్షే అనేటువంటి రాజు. ఈ మనష్షే అనేటువంటి రాజును దేవుడు ఎవరికి అప్పగించాడంట? తన ప్రజలైనటువంటి యూదా ప్రజలు దేవుని మాట వినని కారణాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంట? అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులకు వారి మీదికి రప్పించి వారికి అప్పగించాడు. ఆ టైంలో మనష్షే కూడా ఏం చేస్తున్నాడంటే పారిపోతున్నాడు. పారిపోతున్నప్పుడు తన్ను కూడా పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత అతనికి ఏం చేశారంట? గొలుసులతో బంధించి అతన్ని బబులోనికి తీసుకొని వెళ్ళిపోయారు. బబులోను ప్రాంతానికి తీసుకొని పోయారు. తీసుకొని పోయిన తర్వాత అక్కడ శ్రమలు ఎక్కువైపోయినాయి ఆయనకు. ఆ శ్రమలలో ఉన్నప్పుడు తను ఏం చేశాడంట? తన దేవుడైన యెహోవాను బతిమాలుకున్నాడంట. ప్రియులారా గమనించండి. రెండవది ఏంటంటే, ఆయాసకరమైనటువంటి దేవునికి ఇష్టం లేనటువంటి జీవితాన్ని జీవించి దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు వచ్చే శ్రమలు ఇవి. మొదటి శ్రమలేమో దేవుని మాట వినకపోవటం వలన వచ్చే శ్రమ. రెండవది ఏంటంటే, దేవునికి ఆయాసకరంగా దేవునికి ఇష్టం లేని బ్రతికి దేవుణ్ణి బాధ పెట్టి కలగజేసుకున్నటువంటి శ్రమలు. ఆ ప్రజలను పట్టుకొని పోయారు. ఆ రాజైనటువంటి మనుష్యను కూడా పట్టుకున్నారు. పట్టుకొని పోయిన తర్వాత అతను చేసిన పని ఏంటో తెలుసా? దేవునికి మొరపెట్టాడంట. తను తాను తగ్గించుకున్నాడు. అంతకుముందు తగ్గింపు లేదు. అంతకుముందు గర్విష్ఠుడిగా ఉన్నాడు. అంతకుముందు దేవునికి ఆయాసకరంగా ఉన్నాడు. అంతకుముందు తన పిల్లల్ని అగ్ని దాటిస్తూ ఉన్నాడు. దేవుని దృష్టిలో ఆయాసకరమైన పనులు మనసే ఏం చేశాడు? ఒకసారి చదువుకుందాము. చూడండి, 2వ దినవృత్తాంతాలు 33వ అధ్యాయము 1వ వచనం. మనసే ఏలన ఆరంభించినప్పుడు 12 ఏండ్ల వాడ యెరూషలేములో 55 సంవత్సరాలు ఏలెను. ఇతడు ఇశ్రాయేలు ఎదుట నుండి యెహోవా ఎల్లగొట్టిన అన్యజనులు చేసిన హేయక్రియలు అనుసరించి యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. ఇతడు తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను తిరిగి కట్టించి బయలుదేవతకు బలిపీఠము నిలిపి దేవతా స్తంభములను చేయించి ఆకాశ నక్షత్రములన్నింటిని పూజించి కొలిచాడంట. చెడు నడత నడవడే కాకుండా వాళ్ళ నాన్న అయినటువంటి హిజ్కియా ఎలాంటాడో మనకు తెలుసు కదా. హిజ్కియా కన్నీటి ప్రార్థన చేసినవాడు కదా, ఆయుష్కాలం పెంచబడినవాడు కదా. అలాంటి ఆయన కడుపులో పుట్టినటువంటి మనిషి ఎలా ఉన్నాడు? చెడుతనంతో నడుచుకున్నాడు. రెండోదిగా విగ్రహాలకి పూజ కూడా చేస్తున్నాడు. 4వ వచనంలో, మరియు నా నామం ఎన్నటెన్నటికి ఉండునని యెరూషలేమునందు ఏ స్థలం గూర్చి యెహోవా సెలవిచ్చెనో అక్కడున్న యెహోవా మందిరమందు అతడు బలిపీఠములు కట్టించాడట. అక్కడ దేవునికి సంబంధించిన మందసం మాత్రమే ఉండవలసిన ఆ మందిరములో బలిపీఠాలు కట్టించాడంట. విగ్రహ సంబంధమైన బలిపీఠాలు కట్టించాడు. ఇది 3వ తప్పు. 4వది ఏంటి? 5వ వచనంలో, మరియు యెహోవా మందిరపు 2 ఆవరణములలో అతడు ఆకాశ నక్షత్ర సమూహములకు బలిపీఠాలు కట్టించాడు. ఆకాశ నక్షత్రాలంటే చంద్రుడికి ఒక బలిపీఠం, సూర్యునికి ఒక బలిపీఠం, నక్షత్రాలకి వాటికి బలిపీఠాలు కట్టించాడు. ఆ తర్వాత 6వ వచనం చూడండి. బెన్హిన్నోము లోయందు అతడు తన కుమారులను అగ్నిలో గుండా దాటించి ముహూర్తములను విచారించుచు మంత్రములను చెల్లంగితనం వాడుక చేయు కర్ణపిశాచములతోనూ సోదెగాండ్లతోనూ సాంగత్యము చేయుచు యెహోవా దృష్టికి బహుగా చెడు నడత నడుచుచు ఆయనకు కోపము పుట్టించెను. మనష్షే యొక్క చరిత్ర ఎలా ఉంది చూడండి. దేవుడు తనను జ్ఞాపకం చేసుకొని 12 సంవత్సరాలు అప్పుడే రాజుగా చేస్తే ఇలాంటి దుర్మార్గపు పనులు చేసి దేవుని దృష్టికి ఆయాసకరంగా మార్చబడ్డాడు. అందుకే దేవుడు వాళ్ళని ఏం చేశాడు? బబులోను రాజుకి అప్పగించేశాడు. అప్పగించిన తర్వాత తనకు వచ్చిన శ్రమలలో అతడు దేవుడిని బ్రతిమలాడుకున్నాడంట. దేవుని సన్నిధిలో తను తాను తగ్గించుకున్నప్పుడు అప్పుడు దేవుడు తన పట్ల తన కృపను చూపించాడు. 13వ వచనంలో, ఆయన మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి మనష్షే దేవునికి మొరపెట్టాడు. ఆయన మొరను దేవుడు విన్నాడు. యెరూషలేమునకు అతని రాజ్యంలోనికి అతని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనష్షే తెలుసుకున్నాడంట. హల్లెలూయా. నిజంగా ఆయనకు ఆయాసకరంగా ఉండి శ్రమ కొని తెచ్చుకున్నాడు. అయినా సరే తన తప్పిదాన్ని తెలుసుకొని, తన తప్పులు తెలుసుకొని, తన అవివేకాన్ని తెలుసుకొని, తను ఆయాసకరంగా ఎలా బ్రతికాడో అర్థం చేసుకొని ప్రభు దగ్గర తగ్గించుకొని దేవునికి ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన ఆలకించిన దేవుడు మరలా ఎక్కడ తీసుకొచ్చాడు? బబులోను నుంచి యెరూషలేమునకు క్షేమంగా
తీసుకొచ్చాడు. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 24-25 వచనాలు. ఇతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాలలోకి త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శిలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచూ ఉండిరి. ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. అందరి బంధకములు ఊడిపోయెను. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ గమనించండి, చివర్లో మనం చదివిన మాట ఏంటంటే అందరి బంధకాలన్నీ ఊడిపోయినాయి. అంతకుముందు అందరికి బంధకాలు ఉన్నాయి, చెరసాలలో ఉన్నారు. అదే చెరసాలలోకి ఎవరిని తీసుకొచ్చారంటే పౌలును శిలను తీసుకుని వచ్చారు. పౌలు శిల ఎందుకు శ్రమ పెట్టబడుతున్నారు? ఇక్కడ వారికి వచ్చిన శ్రమ ఏంటంటే యేసే దేవుడని వారు ఏం చేస్తున్నారు? ప్రకటిస్తూ ఉన్నారు. క్రీస్తు కొరకైన శ్రమలు ఇవి. క్రీస్తును ప్రకటిస్తున్న కారణాన్ని బట్టి వారికి శ్రమ వచ్చింది. అందుకే చెరసాల నాయకునికి అప్పగిస్తే వారు కట్టెలతో కొట్టి దెబ్బలు కొట్టి వారిని ఏం చేశారంట? చెరసాలలోకి త్రోసికొని, తీసుకుపోయి కాదు సుమా, తీసుకుపోవడం వేరు, త్రోసివేయడం వేరు. తీసుకుపోవడం అంటే ఏంటి? చేయబట్టుకొని తీసుకొని పోతారు. కానీ వాళ్ళని ఏం చేసి తెలుసా? బాగా కొట్టి పద అని చెప్పేసి దొబ్బి పడేసారు అన్నట్టు, త్రోసి పడేశారు. లోపలికి త్రోసి వాళ్ళ కాళ్ళకి ఏం చేశారంట? బోండ వేశారంటే కొంతమంది పిచ్చిలు వేసి ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు ఎట్టుబడితే అటు తిరుగుతున్నప్పుడు ఏం చేస్తారు? కాళ్ళకి గొలుసులు వేస్తారు కదా. గొలుసులు వేస్తారా లేదా? చూసారా? బోండా అంటే ఎట్ట వేసి ఉంటారు? బోండం అంటే కాళ్ళకి వేస్తారు, చేతులకు కూడా వేస్తారు. వాళ్ళు ఎంతసేపు ఏం చేయాలా? ఇట్లా నడచాల్సిందే కానీ పరిగెత్తడానికి వీలు లేదు. అలాగేసారు. ఇంకా లోపలికి చెరసాల్లో వేసిన తర్వాత ఒక కట్టె ఉంటుంది. ఆ కట్టె లోపల కాళ్ళు లోపల పెట్టేసి దానిపైన లాక్ చేస్తారు. కాళ్ళు బయటికి లాక్కోవడానికి వీలు లేదు. అలాంటి భయంకరమైన శ్రమలలో ఉన్నప్పుడు పౌలు శిలలు ఏం చేశారట? దేవునికి పాటలు పాడుచు దేవునికి ప్రార్థన చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా భూకంపం వచ్చి చెరసాల పునాదులన్నీ కూడా అదిరిపోయినాయి. హల్లెలూయా. భూకంపం వచ్చింది. అందుకే 50వ కీర్తన 15లో ఆపత్కాలంలో నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను విడిపించినప్పుడు నీవు నన్ను ఘనపరిచెదవు అనేటువంటి గొప్ప కార్యం ఇక్కడ జరుగుతుంది. చెరసాల పునాదులు అదిరిపోయినాయి. చెరసాల నాయకుడికి ఏం అర్థం కాలేదు. అందరూ వెళ్ళిపోయారు అనుకున్నాడు. ఆ లోపల పౌలు ఇలా అన్నాడు, అయ్యా మేమెక్కడికి వెళ్ళలేదు, నువ్వే హాని చేసుకోవద్దు. నాయకుడు అనుకున్నాడు. చెరసాల నాయకుడు ఏమనుకున్నాడు తెలుసా? ఇక నా ఉద్యోగము ఊడిపోద్ది, ఇక నా పిల్లలు బజారు పాలైపోతారు, నా భార్య పరిస్థితి అదో గతిగా అయిపోతుంది అనుకున్నాడేమో. ఈ ఉద్యోగం నుంచి తీసేసి అవమానం పొందే కంటే నా అంతటా నేను చచ్చిపోవడమే మంచిది అనుకొని ఆయన హాని చేసుకుపోయేసరికి నాయకుని పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడు? నీవు ఏ హాని చేసుకోదయ్యా, మేము ఇక్కడే ఉన్నాము, నువ్వేం భయపడొద్దు అనేసరికి నేను లైట్ వెలిగించి చూస్తే అక్కడ ఖైదీలు, మిగతా ఖైదీలు కనపడట్లేదు. కానీ వాళ్ళకి ఎవరు కనపడ్డారు? పౌలు శిల. కారణం ఏంటంటే వీళ్ళు ప్రార్థనాపరులు, దేవుణ్ణి స్తుతించేవారు. శ్రమ వచ్చిందని చెప్పేసి దేవుణ్ణి దూషించిన వారు కాదు, దేవుడి మీద ఆధారపడ్డారు. ప్రియులారా, వారు కనపడ్డారు. అప్పుడు వెంటనే ఆయన, అయ్యా రక్షణ పొందుటకు నేనేం చేయాలయ్యా అంటే, నీవు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు నీ ఇంటి వారు ఏమవుతారు? రక్షణ పొందుతారని చెప్పి ఆ ఇంటి వారు అందరూ రక్షణ పొందారు. ఒకవేళ ఆ చెరసాలలో వేసే పని, ఆ శ్రమే రాకపోయింటే చెరసాల నాయకుడి కుటుంబం రక్షింపబడేదా చెప్పండి? ఒకవేళ అందులో వేయకపోయింటే వీళ్ళు పాటలు పాడేవారా, ప్రార్థన చేసేవారా? చేస్తుండొచ్చు. మామూలుగా చేసే ప్రార్థన వేరు, శ్రమలలో చేసే ప్రార్థన వేరు, బాధలో ఉన్నప్పుడు చేసే ప్రార్థన వేరు, ఇంకా సంతోషం ఉన్నప్పుడు చేసే ప్రార్థన వేరు. ఒకానొక ఆయన కొత్తగా ప్రభువుని నమ్ముకున్నాడంట. రాత్రి నేను విన్నా సాక్ష్యం. ఆయన అంటున్నాడు, రక్షణ పొందాడు, బాప్తిసం పొందాడు. అయితే ఆయన పాపాలు ఒప్పుకోవాలి కదా. పాపాలు ఒప్పుకుంటేప్పుడు కన్నీరు వస్తుంది కదా ఖచ్చితంగా. ఆ కన్నీరు వస్తుంది, అందరూ ఏడుస్తున్నారు, నాకేంది కన్నీళ్ళు రావట్లేదు అని చెప్పేసి అమృతాంజన కొనుక్కొని పోయి కళ్ళకు పూసుకోండి ఆయన. అట్లా కూడా కళ్ళకు నీళ్ళు రాలేదంట ఆయన. కొంతమంది కన్నీరు కాచినట్టు యాక్షన్ చేస్తారు, ఉమ్మి తీసుకొని. ఇట్లా అనుకునే వాళ్ళు లేరంటారా? కాబట్టి నిజమైన శ్రమ వచ్చినప్పుడు, నిజమైన బాధ కలిగినప్పుడు, నిజమైన ఇబ్బంది కలిగినప్పుడు నువ్వు చెప్పకుండానే నీ కళ్ళల్లో నుంచి ఏమొస్తాయి? నీళ్ళు. కానీ నువ్వు మోకరించాలి, ప్రభు సన్నిధిలో మొరపెట్టాలి. ప్రభు దగ్గర మోకరించి ఏడిస్తే ఊరిక రాదు ఏడుపు.
నీ పాపాన్ని గుర్తు చేసుకో, నువ్వు చేసిన తప్పిదాలు జ్ఞాపకం చేసుకోవాలి. నీ జీవితంలో దేవునికి ఎంత ఆయాసకరంగా బ్రతికావో గుర్తు చేసుకుంటే నీకు కన్నీళ్ళు వస్తాయి. మనం ఏం చేస్తున్నామంటే కన్నీళ్ళు రావాలంటే మనకున్న కష్టాన్ని తలుసుకొని ఏం చేస్తుంటాం? ఏడుస్తూ ఉంటాం. నాకున్న కష్టం ఎవరికి తెలియదు అనుకుంటా, కానీ ఎవరి తిప్పల వాళ్ళకే తెలుసు. చిన్నప్పుడు నేను కూడా అదే పని చేసేవాడిని. రాత్రి కాగానే ఏడ్చుకుంటూ ఉండేవాడిని, అమ్మ నాన్న గుర్తు చేసుకొని. ఏం చేస్తాను చెప్పండి? అది ఎందుకు? దేవుడు నన్ను ఇంత చేశాడని కాదు, నాకు అమ్మ నాన్న లేకుండా చేశాడని చెప్పేసి దేవుని మీద బాధపడుతూ ఏడ్చేవాడిని బాగా. కానీ దేవుడు నన్ను ఓదార్చాడు తన వాక్యం ద్వారా. 119వ కీర్తన 50లో ఏముందంటే, నీ వాక్యము నా బాధల్లో నాకేం చేస్తుంది? నెమ్మదిని కలుగజేస్తుంది. 27వ కీర్తన 10 వచనం ప్రకారం, నా తల్లిదండ్రులు నన్ను విడిచిన యెహోవా నన్ను చేరదీననే మాట నన్ను ధైర్యపరిచి నా కన్నీటిని దేవుడు ఆర్పాడు. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో క్రీస్తును బట్టి, క్రీస్తు కొరకు వచ్చే శ్రమలలో దేవుడు తప్పకుండా విడిపిస్తాడు. కాబట్టి శ్రమలకు 3 కారణాలు. 1, చెప్పింది చేయకపోతే మనకు శ్రమ. 2వది, దేవునికి ఆయాసకరంగా ఉంటే మనకు శ్రమ కలుగుతుంది. 3వది, దేవుని కోసం బాగా బ్రతుకుతున్నప్పుడు కూడా మనకు శ్రమలు వస్తాయి. అందుకనే యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో, మీలో ఎవరికైనా శ్రమ కలిగినా అతడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. సంతోషం కలిగిన అతడు పాటలు పాడాలి అన్నాడు. అయితే కొంతమంది ప్రార్థన చేయడానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఏంటి ఆ కారణాలు అంటే, ఒక 2 కారణాలు ఉన్నాయి. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 16వ వచనం చదువుదాం ఒకసారి. యెహోవా, శ్రమలో వారు నిన్ను తలంచుకొనిరి, నీ శిక్ష వారి మీద పడినందున వారు విశేషంగా దీన ప్రార్థనలు చేశారంట. అబ్బా, ఏ ప్రార్థన ఇది? మనకు కొన్ని ప్రార్థనలు చేస్తూ, ఏం ప్రార్థన తెలుసు చెప్పండి? వ్యక్తిగత ప్రార్థన, సంఘ ప్రార్థన, ఉపవాస ప్రార్థన, పట్టుదల గల ప్రార్థన, ఆసక్తి గల ప్రార్థన, అత్యాసక్తి గల ప్రార్థన, మెలకువగలిగిన ప్రార్థన, ఎడతెగక చేసే ప్రార్థన. ఎన్ని రకాల ప్రార్థనలు తెలుసా? ఇలాంటి ప్రార్థనలు ఎప్పుడు వస్తాయి తెలుసా? ఇక్కడ రాయబడిన మాట ప్రకారము, శ్రమలో వారు నిన్ను తలంచుకొని, అంతకుముందు దేవుణ్ణి తలుచుకోరట. వాళ్ళు ఎవరిని తలుచుకుంటుంటారు? వాళ్ళకున్నటువంటి అన్నిటిని తలంచుకుంటారు. తల్లిదండ్రులను తలంచుకుంటారు, వారికి ఉన్నటువంటి పిల్లలను తలంచుకుంటారు. అన్ని రకరకాల తలంపులు ఉంటాయి. దాని దేవుని మీద అసలు ధ్యాసే ఉండదంట వాళ్ళకి. కానీ ఎప్పుడు వస్తుందంట? వారి శ్రమలలో యెహోవాను తలంచుకొని, నీ శిక్ష వారి మీద పడినందున వారు విశేషంగా దీన ప్రార్థనలు చేసిరంట. శిక్ష పడినప్పుడే ప్రార్థన చేస్తారట. శిక్ష పడినప్పుడు ప్రార్థన చేసింది ఎవరు? యోనా ప్రార్థన చేశాడు. శిక్ష పడినప్పుడు ప్రార్థన చేశాడు ఎవరు? మనిషే ప్రార్థన చేశాడు. ఈరోజు నా ప్రార్థన ఎలా ఉంది? శిక్ష పడకముందు చేసే ప్రార్థన మనకు ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. శిక్ష పడిన తర్వాత చేసే ప్రార్థన మనకు కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. కాబట్టి జాగ్రత్త. దేవుని శిక్షకు మనం గురి కాకూడదు. అంటే మనుషులకు శ్రమలు వచ్చినప్పుడు వారు ప్రార్థన చేస్తారనేది దీని యొక్క అర్థం. హోషేయ గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనం, వారు మనసు త్రిప్పుకొని నన్ను వెదకు వరకు నేను తిరిగి నా స్థలమునకు పోవుదును, తమకు దురవస్థ సంభవింపగా వారు నన్ను బహు శీఘ్రముగా వెతుకుతారంట. అంటే దురవస్థ రాకముందు, అంటే మంచి పరిస్థితి ఉన్నప్పుడు మనుషులు దేవుని మాట వినరు. దురవస్థ అంటే ఏంటో తెలుసా? నడిచేవాడు నడక కూడా పోయి కింద దోగాడుతుంటాడు చూడండి, కాళ్ళతోటి దోగాడుతున్నాడు. ఆ టైంలో గుర్తొస్తాడు దేవుడు. కాళ్ళు, చేతులు, కళ్ళు, చెవులు ఉన్నప్పుడు దేవుని మాటలు వినరు, దేవుని మాటలు వినరు, దేవునికి లోబడరు, దేవుని కొరకు బ్రతకరు. యోబు భక్తునికి దురవస్థ వచ్చింది, కానీ అతని భక్తిహీన జీవితం అయితే కాదు. దేవుని యొక్క పరీక్ష అది. అవునా? కాబట్టి ఇక్కడ హోషేయ గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనంలో ఏమంటాడంటే, వారు మనసు తిప్పుకొని, కదా, వారు అనగా ఎవరు? దేవుని ప్రజలే. మనసు త్రిప్పుకొని నన్ను వెదకు వరకు నేను తిరిగి నా స్థలమునకు పోవుదును. మన మనసు తిప్పుకొని దేవుని వైపు తిరిగితేనే తప్ప దేవుడు మందిరంలోకి రాడంట. దేవుడు నివాసం చేసే స్థలము మందిరం కదా, ఆ మందిరంలో ప్రార్థన జరగాలి. ప్రార్థన జరగకపోతే దేవుడు రాలేడు. అందుకని ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటారో వారి మధ్య నేను నివాసము చేస్తానన్నాడు కదా. కాబట్టి మనసు తిప్పుకొని వారు నన్ను వెదకు వరకు నేను నా స్థలమునకు పోదును, తమకు దురవస్థ సంభవింపగా వారు నన్ను బహు శీఘ్రముగా ఏం చేస్తారు? వెతుకుతారు. కాబట్టి
ఈ 2 వచనాలు యెషయా 26:16 ప్రకారము, హోషేయ 5:15 ప్రకారం శ్రమలు విస్తరించినప్పుడు, దురవస్థలో ఉన్నప్పుడు దేవునికి ప్రార్థన చేసేవారిని చాలామంది చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డ, నా జీవితంలో అలా ఉండకూడదు. దురవస్థ రాకముందనే, శ్రమలు రాకముందే మనం ఏం చేయాలి? దేవునికి ప్రార్థన చేయాలి. ఇలాంటి ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉండి ఇతరుల కొరకు మనం ప్రార్థన చేస్తే తప్పకుండా మన ప్రార్థనకు దేవుడు జవాబు ఇస్తాడు. మనకు అన్నీ బాగున్నాయని చెప్పేసి దేవుని మర్చిపోయి పక్కన పెట్టేసి, దేవుని విడిచిపెట్టేసి, దేవుని మాటను వినకుండా, దేవునికి ఆయాసకరంగా బ్రతుకుచు క్రీస్తు కొరకు మనం ఏమీ శ్రమ పడకుండా కేవలం దేవుని కోసం బ్రతుకుతున్నాం, ఇతరుల కోసం ప్రార్థన చేస్తున్నాం, దేవుడు మా ప్రార్థన వింటాడు అని ఏదో 2 మాటలు చెప్పి చిలక పలుకులాగా ప్రార్థన చేసిపోతే దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు, నిష్ప్రయోజనమే. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయాలు మనం జ్ఞాపకం పెట్టుకుందాం. శ్రమలలో అగాధ స్థలంలో నుంచి నేను మొరపెడుతున్నానయ్యా, నీవు నాకు చెవి యొగ్గి నాకు ఉత్తరమిమ్ము, నా ఆర్తధ్వని ఆలకించని దావీదు భక్తుడు చేసినట్టుగానే మనం కూడా ఇతరుల భారమైనా సరే, మన భారమైనా సరే, ఏదైనా సరే గాక భారముతో ఆర్తధ్వనితో దేవునికి మనం ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు మన ప్రార్థనకు జవాబు అనుగ్రహిస్తాడు. దేవుడు లాంటి కృప, ప్రార్థనకు జవాబును పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయనుగాక. ఆమేన్.